సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రాజా గారి వేరే వాళ్ళ షూట్ మీరేనా అది? అది నేనే. నా టీన్స్ లో 16 or 17 అనుకుంటా. ఓకే, మంచి బాలీవుడ్ హీరో లాగా ఉన్నారు అప్పుడే. నేను ఫోటో షూట్ అది జస్ట్ నార్మల్ కెమెరాతో షూట్ చేసుకున్నా. ఇది యుఎస్ లో షూట్ చేశాను నేను. ఓకే, ఓ యుఎస్ లో ఉన్నారా? వెళ్ళాను, యుఎస్ కి వెళ్ళాను. ఎంఎస్ చేశారంటే? లేదు, ఎంఎస్ ఏం కాదు, థియేటర్ కోర్స్ చేశాను నేను యుఎస్ లో. ఓ, యాక్టింగ్ కోర్స్. యాక్టింగ్ కోర్స్. చూడండి, యాక్టింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే యుఎస్ వెళ్ళి, ఎందుకంటే ఆ టైంలో అందరూ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్తారు వైజాగ్. తెలుసు, ఆయన కూడా తెలుసు సార్, తెలుసు మాకు. నెక్స్ట్ ఇది బహ్రెయిన్ లో మొన్న రీసెంట్ గా అండి. ఓకే, ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్తానండి. అంటే ఇన్విటేషన్ వస్తే వెళ్తాను, కానీ పని కట్టుకొని నేను ఐ డోంట్ లైక్ టు ట్రావెల్ అబ్రాడ్ మచ్. ఓకే, లాస్ట్ 7 yearsలోని మొన్న రీసెంట్గా ట్రావెల్ చేశాను. లాస్ట్ డిసెంబర్ నుండి ఈ మధ్యలోని ట్రావెల్ చేసింది, కానీ లాస్ట్ 7 yearsలో పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు. అంటే నేను క్రిటిసిజం కాదు ఇది. కే పాల్ గారు చెప్తుంటారు, ప్రే చేసే $1 million. అది నాకు తెలియదు. అది నిజమా సార్? అంటే ఐ హావ్ నో ఐడియా. ఫాస్టర్స్ కి ఐ రియల్లీ హావ్ నో అలా ఐడియా. చాట్ చేస్తారా? ఏమో, అంటే మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు. మాకైతే తెలియదు, మరి కే పాల్ గారికి తెలియాలి అది. ఓకే, ఐ రియల్లీ డోంట్ నో. ఎప్పుడు కలవలేదా మీ ఇద్దరు? కలిసానండి, కలిసి మాట్లాడాము, పార్టీ గురించి చర్చించారు. లంచ్కి వెళ్తే 2 million అని, డిన్నర్కి వస్తే 3 million అని ఆయన చెప్తూ ఉంటారండి. అది ఎంతవరకు మరి కరెక్టో కాదో ఆయనకే తెలియాలి. ఓకే, నెక్స్ట్. ఇది నాకు డాక్టరేట్ ఇచ్చినప్పుడు, ఇంతకుముందు బహ్రెయిన్, ఇది కువైట్లో. సో ఆనరరీ డాక్టరేట్ ఆఫ్ డివినిటీ అనమాట, క్రిస్టియన్ స్టడీస్లోని ఓకే, డాక్టర్ ఆఫ్ డివినిటీ. ఆయన అపోస్టల్ లివింగ్స్టన్ గారని 92 years అండి ఆయన. ఓకే, కువైట్లోని దాదాపు 42 years అక్కడే ఆయన ఉండి పరిచర్య చేశారు. అంటే ఈ అరబ్ కంట్రీస్ లో కూడా ఎక్కువ ఉంటుందా సార్ క్రిస్టియానిటీ? బాగున్నదండి, వాళ్ళే ఇచ్చారండి చర్చికి స్థలం అరబ్ కంట్రీస్లోని. ఓకే, ఆశ్చర్యం ఏమిటంటే అదిగో డాక్టర్ ఆఫ్ డివినిటీ కృష్ణమూర్తి రాజా. ఎస్. ఓకే, నా పేరు మార్చుకోలేదు మీరు? ఐ థింక్ వచ్చిన వాళ్ళందరూ పేర్లు మార్చుకున్నారు అనుకుంటా. దాదాపు. అంటే బాప్టిజం తీసుకున్నప్పుడు రాజా ఏబెల్ అని ఉంటుంది, బట్ సర్టిఫికెట్స్ ఎక్కడ పేర్లు మార్చుకోలేదు. ఓ, సేమ్ యాజ్ కృష్ణమూర్తి రాజా అంతే. అంటే నాన్న బ్రాహ్మణ్. ఎస్, తమిళ్ బ్రాహ్మణ్. అమ్మ క్రిస్టియన్. ఓకే, ఎక్కువ కృష్ణమూర్తి అంటారా లేకపోతే రాజా అంటారా? రాజానే అంటారండి. కృష్ణమూర్తి అనేది ఇప్పుడు తమిళియన్స్ కి ఫాదర్ నేమ్ వస్తుంది, సో కృష్ణమూర్తి ఇస్ డాడీస్ నేమ్. ఓకే, కృష్ణమూర్తి అంటే ఎవరికి తెలియదేమో, చాలా తక్కువ, చాలా రేరు. ఓకే, బాగుంది మూర్తి గారు. ఓకే, నెక్స్ట్. ఇది నా ఫస్ట్ సాంగ్ ఒకటి పాడాను. ఓకే, ఈయన చాలా పెద్ద మినిస్ట్రీస్ అండి, హోసన్నా మినిస్ట్రీస్ అని, పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు. సో ఆయన హెల్ప్తో నేను ఫస్ట్ ఒక సాంగ్ పాడాను అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న సాంగే, దాన్ని నేను అటెంప్ట్ చేశాను పాడటానికి. ఇప్పుడు మా టీం హెల్ప్తో ఒకసారి పాడవచ్చు? వద్దండి, మీకు దండం పెడతా. అక్కడ మైకులు, మిక్సర్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోయాం. కానీ నెక్స్ట్, ఇది వెహికల్ కొన్నప్పుడు అండి మనం చర్చ్ కోసం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.